నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. ఒక రైతు బిడ్డగా చెబుతున్న ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులు పాటించాలని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చిన్నచింతకుంట మండల పరిధిలోని వడ్డెమాన్ గ్రామంలో రైతు వారోత్సవాలలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి అధికారులు రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నేల ఆరోగ్యాన్ని కాపాడడం, పంట మార్పిడి, అధికారుల సూచనలు పాటించాలని అన్నారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం డాక్టర్ పి అర్చన, సమన్వయకర్త జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్, డాక్టర్ కె కళ్యాణి, శాస్త్రవేత్త మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు భూసార పరీక్ష ఆధారంగా పొలంలో ఎరువులు వినియోగించుకోవాలని తెలిపారు. గుర్తించి నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిస్వార్థంగా కృషి చేస్తాను. మా గ్రామంలోని ఇతర రైతులను కూడా నేల ఆరోగ్యం కాపాడే మహాయజ్ఞంలో భాగస్వామ్యం చేస్తూ ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల సంక్షేమాన్ని గాలి వదిలేసి ఏదో పేరు రైతు అందరూ ఒక్కసారి ఇక్కడ చూడండి. రైతు రాష్ట్రవేత్తలకు సంబంధించిన నెక్స్ట్ గోడు రాజు గారు అయిపోయిందన్న అది లాస్ట్ ఇక్కడ చూడండి. ఏ విధంగా రైతులు మెరుగైన వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతులతో తీర్చిదిద్దాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈ ప్రజాప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా రైతులకు ఆ రోజు మాట ఇచ్చిన విధంగా మన ప్రజాప్రభుత్వం ఏర్పడ వెంబడే వచ్చిన 7 నెలల్లోనే 2 లక్షల లోపు రుణాలని కూడా దాదాపు 25 లక్షల అకౌంట్ల 21,000 కోట్ల రూపాయలు జమ చేసి రుణాలు మాఫీ చేసిన ఘనత మన ప్రజాప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా రైతులకు రైతు భరోసాతో పాటు రైతులకు పండించిన పంటకు మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లించిన ఘనత కూడా మన ప్రజాప్రభుత్వాన్ని అని చెప్పి ముఖ్యంగా రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే రైతుల పనిముట్లకు వ్యవసాయాంత్రీకరణ పనిముట్లకు సంబంధించి సబ్సిడీతో అందించినామో మళ్ళా ఈరోజు మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను సబ్సిడీతో అందించిన ఘనత కూడా మన ప్రజాప్రభుత్వం అని చెప్పేసి పూర్తి చేస్తా ఉన్నా. ఒక రైతు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఈరోజు ప్రత్యక్షంగా రైతులందరూ కూడా చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా ఈరోజు రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఒక రైతు పక్షపాతిగా రైతులను అన్ని రకాలు కూడా ఆదుకోవాలనే ఆలోచనతోన ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ ఎన్నో సంస్కరణలు వ్యవసాయ రంగంలో ఎన్నో ఆధునికతతో కూడిన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చేసి రైతులకు ఈరోజు వాళ్ళు పండించిన పంట అంటే అధిక దిగుబడి వచ్చే విధంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందనే విషయంలో ఈరోజు శాస్త్రవేత్తలతో ఈరోజు చూసినారు రైతు వారోత్సవం అని చెప్పేసి వాళ్ళకు అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు 4వ తారీఖు ముఖ్యంగా ఇప్పుడే మనం ప్రతిజ్ఞ చేసినాం, నేల ఆరోగ్యాన్ని కాపాడుకుందామని చెప్పేసి. చాలామంది రైతులు వారికి సరైన అవగాహన లేకపోవడం వల్ల రైతులను వేసిన పంటనే వేస్తూ నేల సారాన్ని కూడా అంటే సారాన్ని హరించే విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళకు అవగాహన లేకపోవడమే అది జరుగుతూ ఉంది. కాబట్టి రైతులకు సరైన పద్ధతుల్లో ఏ పంటలు వేసి అంటే ఈరోజు పంట మార్పిడి జరిగితే ఏమవుతుందంటే నేల సారవంతంగా ఉంటుంది. సో ఆ పంట మార్పిడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి శాస్త్రవేత్తలందరూ, వ్యవసాయ అధికారులు, ముఖ్యంగా మా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసరు, ఏఓ గారు, మిగతా అధికారులు అందరూ కూడా ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా
మా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. మనం ఒక 1-2 డేస్ ఈ ఆన్లైన్ సిస్టమ్ వల్ల కొద్దిగా ఆలస్యం కావడం వల్లనే కొద్దిగా ఇబ్బంది అయితే తప్ప ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ తీసేసినాము. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నేను రైతులకు హామీ ఇస్తున్నా. నేను ఒక రైతు బిడ్డగా నా నియోజకవర్గ రైతులందరికీ నేను హామీ ఇస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి గింజ ప్రభుత్వం కొంటది, మీకు మద్దతు ధర ఇస్తుంది, సన్న ఓట్లకు బోనస్ ఇస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి అధికారులను కూడా నేను ఈ సందర్భంగా ఆదేశిస్తా ఉన్నా. ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదురైతే తక్షణమే స్పందించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఈ కొనుగోలు విషయంలో మీరందరూ పాల్గొనాలని చెప్పేసి మరొకసారి ఆదేశిస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అధికారులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఒక చక్కటి కార్యక్రమం ఈ వారం రోజులు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి రైతులందరూ దీంట్లో తప్పక పార్టిసిపేట్ కావాలి. ఇది ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం. దీంట్లో రైతులందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ.